వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే ఈరోజు విషయాల్లోకి వస్తే రాత్రి సుమారు 12 గంటల సమయంలో నెల్లూరు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి యాక్సిడెంట్ జరిగింది. అదేవిధంగా NH5 హైవే మీద అయితే యాక్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. అదేవిధంగా విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తున్నటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కారులో ప్రయాణిస్తున్నారు. అయితే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ముందున్నటువంటి లారీ టైర్ పంచర్ అవడంతో ఆ లారీని ఢీకొని ఆ కారు అయితే యాక్సిడెంట్కి పాలైందని కూడా అక్కడున్న స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ సమాచారం మేరకు చెప్తున్నారన్నమాట. అదేవిధంగా అయితే ఆ NH5 హైవేలో అదే సమయంలో వెళ్తున్నటువంటి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అదేవిధంగా కునుగోల కిషోర్ అంటే నెల్లూరు రూరల్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనమాట, అతను అభ్యర్థి, అతను కూడా ఇద్దరు అదే దారిలో వెళ్తుండగా అయితే ఆ సంఘటన చోటు చేసుకుంది. అయితే వాళ్ళు హుటాహుత్తున జరిగినటువంటి సంఘటనను గమనించి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళంతా కూడా లోపల ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డిని కావచ్చు, అదేవిధంగా వాళ్ళ PA, తర్వాత డ్రైవర్స్, తదితరులు అంటే లోపల కారులో ఉండే వాళ్ళ అందరినీ కూడా బయటకు తీయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే పోలీసు వారికి సమాచారం అందించారు. అదేవిధంగా 108 తర్వాత అంబులెన్సెస్కి కాల్ చేశారు కూడా వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ అపోలో హాస్పిటల్ ఎమర్జెన్సీ దగ్గరికి అయితే వాళ్ళు రాత్రి అప్పటికప్పటికే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సహకరించినటువంటి జానీ మాస్టర్, అదేవిధంగా కునుగోల కిషోర్ అంటే నెల్లూరు జనసేన పార్టీ రూరల్ అభ్యర్థి అనమాట, అతను, వాళ్ళిద్దరూ కూడా దాన్ని స్పందించి సకాలంలో వాళ్ళని ఇక్కడ తీసుకురావడం, అదేవిధంగా పోలీస్ వారికి సమాచారం అందించడం కానీ, అదేవిధంగా అంబులెన్స్కి కాల్ చేసి తీసుకురావడం కానీ జరిగింది. అయితే ఈ ఘటన ఎలా చోటు చేసుకున్నది అనే విషయం అయితే క్లియర్గా ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఒకసారి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాస్టర్, అసలు ఏంది మీ చేతుల్లో ఉన్నటువంటి మాల తీసి మంత్ర జపంతో ఆయన ప్రాణాలు కూడా కాపాడినటువంటి పరిస్థితి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అసలు ఆ టైంలో మీరు అక్కడ ఉండడం దైవ నిర్ణయంగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఏంటి మీ స్పందన ఏంటి దీనివల్ల? సార్ ఏం లేదు సార్, నేను కాపాడటం సార్, దేవుడి అల్లా దేవ అంతే. అయ్యో ఆ టైంకి ఆయన చేసే మంచి పనులు, మేబీ ఆయన చాలా మందికి హెల్ప్ చేశారని విన్నా నేను, చాలా మందికి హెల్ప్ చేశారు, ఆయన చేశారని. మేబీ దాని గురించి మేబీ ఆ బ్లెస్సింగ్ ఉండొచ్చు ఆ టైంకి నేను అక్కడ రావటం. సో మంచి జరిగింది ఆయనకనే నేను నమ్ముతున్నాను అంతే. నాదేం లేదు, స్పెషల్ లేదు సార్. ఐఎమ్ జస్ట్ నార్మల్ హ్యూమన్గా నేను చేయాల్సింది నేను చేశాను అంతే. వాస్తవానికి ఏంటంటే మేము చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మేము మనసు వెన్నని, అంటే ఇటువంటి ఏ కూడా మీరు దీనికి ప్రోత్సహించడం నేనే చేశానని ఆ విషయం అయితే ప్రతి ఒక్కరు తెలిసిందే. కాకపోతే ఒక ప్రాణానికి సంబంధించినటువంటి విషయం అది. అందులో కూడా అతను ఒక నాయకుడు, జనాలకి సహాయం చేసేటువంటి నాయకుడు. అంటే పొద్దున లేసినప్పటి నుంచి ఆయనకి జనాల్లో తిరిగేటువంటి వాళ్ళ సమస్యలు తీర్చేటువంటి ఒక నాయకుడికి ఈరోజు మీరు సహాయం చేశారు. అయితే ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళడం కానీ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వాస్తవానికి? సార్ నేను జనసేన మన మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్నాను. మనోహర్ గారిని కలిసేసి నెల్లూరుకి వస్తున్నాను. సో నెల్లూరుకి వచ్చి మా మిస్సెస్ అంతా ఇక్కడే ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి వాళ్ళని పికప్ చేసుకొని హైదరాబాద్కి వెళ్దాం. నాకు 10, 8, 9, 10, 11, 12 అక్షయ్ కుమార్ సాంగ్ ఉంది బాంబేలో. ఓకే. సో ఇక్కడ ఈ పొలిటిక్స్ సంబంధించింది ఏదో రాజకీయాలు వస్తుందని చెప్పాను కదా. సో దీని గురించి అసలు ఏంటి అని వచ్చి ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క ఇల్లు ఇదంతా తిరుగుకుంటూ వెళ్ళాను అనమాట. అంటే అది కనుక్కుందాం అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది. నేను తిరిగిన ప్లేసెస్ కానీ, నేను తిన్న ఇల్లు కానీ, కొత్తూరు, ఇందుకూరుపేట, నారాయణరెడ్డిపేట అటు సైడ్ వెళ్ళొచ్చాను. తర్వాత కోవూరు, గంగవరం, ఇదంతా నేను డ్యాన్స్ నేర్చుకుని అదంతా చేసిన అనమాట అక్కడ. సో అది దాని తర్వాత మన ఈ కళ్ళు గీసే ఇవన్నీ చాలా తిరిగాను నేను. అంటే నేను చేయని పని లేదు, అన్ని పనులు చేశాను. సో అవన్నీ ఒకసారి చూసుకొని ఎలా ఉన్నాయి ఏంటి, ఇప్పుడు ఎలా వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్, విద్యా వైద్యం అసలు ఎలా ఉంది ఏంటి, సో ఏం నీడ్ ఉంటుంది, మనం ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు ఏంటని దాని గురించి కనుక్కొని ఇవన్నీ సర్వే చేసుకొని అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి వచ్చి వైఫ్ని తీసుకుని వెళ్దాము, సాంగ్ చేసుకొని మళ్ళీ వద్దాం 15th కానీ అలా వద్దాం అనుకున్నాను. ఈ వచ్చే టైంలో ఇది జరిగింది అంతే, వేరేం లేదు. అయితే ఆ టయానికి వెంకటేశ్వర్లు PA గారు అక్కడ పడిపోయి ఉన్నారు, అప్పటికే మరణించున్నాడు అతను. నేను ఇది అద్దం నుంచి బయటికి తీసిన తర్వాత వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆ లాంగ్లో చూస్తే ఆయన ఉన్నారు. కొంతసేపు తర్వాత ఆయన కూలిపోయి ఉన్నారు. మేబీ అప్పుడే తను చనిపోయినారని నేను అనుకుంటున్నాను. సో నేనైతే కన్ఫర్మ్ చేయలేదు. వీళ్ళందరూ అన్నారు కదా చనిపోయినారని. నేను అంటే హూ ఈజ్ ఐఎమ్ డాక్టర్ చెప్తే కానీ నేను చెప్పలేను కదా చనిపోయినారు లేదని చెప్పి. సో వీళ్ళందరూ ఏంటంటే చనిపోయినారు అన్నారు. బట్ నేను వాళ్ళ ఫ్యామిలీకి చెప్పినట్టు చనిపోలేదండి, స్పృహ కోల్పోయినారు అని చెప్పాను. బట్ నాకు ఎక్కడో ఉంది చనిపోయినారని. బట్
మనం కన్ఫర్మ్ చేయకూడదు అని చెప్పి చెప్పాలి అంతే. ఓకే జానీ మాస్టర్, ఎనీహో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సువర్ణ మీడియా తరపున మీకు మరొక్కసారి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సో ఎవ్రీ వన్ ఈజ్ నో అబౌట్ దట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఆ టైంలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? యాక్చువల్లీ అదండి, మంగళగిరి నుంచి నాదెళ్ల మనోహర్ గారిని కలిసి పార్టీ కార్యాలయం నుంచి రిటర్న్లో ఉన్నాం. డిన్నర్ అంతా చేసుకొని వచ్చేసరికి మనం రేగడి చిలక దగ్గర 10:50 అయింది. అప్పుడే ఆ వెహికల్ మమ్మల్ని క్రాస్ చేసింది. టోల్ గేట్ దగ్గర ఎమ్మెల్సీ ఉండడం వల్ల ముందు వాళ్ళని పంపించడం, వెనక మేము రావడం, ఒక 5 నిమిషాల వ్యవధిలో అది కారు తిరగబడి ఉండడం చూసి మేము ముందుకెళ్ళామండి. కాదు కిషోర్ అన్న, వాస్తవానికి ఏం చెప్తున్నారంటే అక్కడున్న చుట్టుపక్కల వాస్తవాలు కానీ తర్వాత పోలీస్ వారు కానీ ముందు ఆగి ఉన్నటువంటి లారీ టైర్ పంచర్ అవడంతో జరిగిన కారణం ఇది అంటున్నారు. బట్ వాళ్ళు అక్కడ ఏం సేఫ్టీ పెట్టినట్టుగా అట్లాంటి ఏం లేదు అక్కడ ఆన్ వాళ్ళు. లేదండి, అదే ప్రమాదం జరిగిన పరిస్థితి మనకు తెలియదు కాబట్టి మనమే ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఆగున్న వెహికల్ కొట్టినప్పుడు కూడా అది జరుగుండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే, బ్యాక్ టైర్ అయితే బాగా డ్యామేజ్ అయ్యింది. అది కొట్టుకొని వెనక్కి వచ్చి తిరగబడిపోయిందని మేము అనుకుంటున్నాం. లారీకి తగిలి వెనక్కి వచ్చి పడిపోయినట్టుంది. ఆ వెహికల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కడే ఉన్నారు, ఇంకెవరు లేరు. మేము అద్దాలు పగలగొట్టిన తర్వాత ఆయన ఒక్కడే బయటకు వచ్చిన తర్వాత మేము అడిగాం కూడా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి. ఆ తర్వాత ఆ డ్రైవర్ కానీ గన్మెన్ కానీ వచ్చిన పరిస్థితి. దూరంగా వెంకటేశ్వర అన్న అయితే పాపం చనిపోయి ఉన్నారు, స్ప్రోలో లేడు. అప్పటికి ఆయన ఆయన ఎమ్మెల్సీ గారు గుర్తించారు, వెంకటేశ్వర అన్న ఆయన పడి ఉండేది కిషోర్ అన్న ఎవరు అని అడిగారు. అంత శోష ఉంది, బ్లీడింగ్ అయిపోతుంది, ఎక్కువ ఇంటెన్షన్ తీసుకోకూడదు, మైండ్ రోవింగ్లో ఉంది, నిరంతరం క్వశ్చన్ చేస్తున్నారు. ఏం జరిగింది, మీరు ఎందుకు ఉన్నారు, అదేంది ఆడపడింది, ఇక్కడ ఏంది అని అన్నప్పుడు మైండ్ ప్రెషర్కి అవుద్ది అని చెప్పేసి మేము మా కారులోనే తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి ఎక్స్రే స్కానింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆపద లేదనుకున్న తర్వాత 3 గంటలప్పుడు రిటర్న్ వెళ్ళాము. అంటే మొత్తానికి ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్ బట్టి మొత్తానికి కొంచెం లిటిల్ బిట్ మైండ్ కూడా అప్సెట్ అయినట్టుగా ఉంది చంద్రశేఖర్ రెడ్డి. ఖచ్చితంగా అండి, నిద్రపోతున్నట్టున్నారు చంద్రశేఖర్ గారు. నిద్రపోతున్నప్పుడు ఖచ్చితంగా ఉన్నట్టుండి ఆ ప్రమాదానికి షాక్ అయి ఉండొచ్చు. ఏం జరిగింది, నేను ఎక్కడ ఉన్నాను అని అడిగిన తర్వాత కొద్దిసేపటికి నాకు ధైర్యం వచ్చింది, మమ్మల్ని గుర్తించాడు. ఏం కిషోర్ ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏం జరిగింది, పడిపోయి ఉండేది ఎవరు, కారు పడిపోయింది మన కారేనా అని చెప్పి అడిగాడు. దాంతో నాకు ధైర్యం వచ్చింది, కొద్దిగా మెంటల్ కండిషన్ ఓకే అని చెప్పి. వీళ్ళని రక్తస్రావం తల మీద జరిగింది కాబట్టి ఆల్రెడీ 1/2 లీటర్ పోయింది. ఇంకా ఎక్కువ పోతే మంచిది కాదని 15 మినిట్స్ వెయిట్ చేసాం. 108 వచ్చే లోపల ఏదైనా ప్రమాదం జరగద్దేమని చెప్పి మేము పర్సనల్ కేర్ తీసుకుని ఇక్కడ తీసుకొచ్చేసాము. అయితే అక్కడ పిఏ వెంకటేశ్వర్లు గారు ఆల్రెడీ కారులో నుంచి దూకేశారు, అంటే భయపడి దూకేశారు అన్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. అది కరెక్టా లేకపోతే? అదే ఊహాగానాలకైతే మనం తెరదించాలి. మేము చూసేటప్పటికి మాకు కారే కనపడింది, మేము దూరంగా కూర్చోన్న వ్యక్తిని చూడలేదు. కారులోంచి అన్నం తీసిన తర్వాత ఆడెవరో వ్యక్తి కూర్చోన్నట్టు కనిపించింది. ఈయన్ని పరామర్శించి వెనక్కి వచ్చేతలకి వెంకటేశ్వరే కదా అని మేము దగ్గరికి వెళ్ళి చూసేతలకి ఆయన పడిపోయాడు. అప్పటికే స్పాట్ అయిపోయింది, లేకపోతే ఆయన కూడా తీసుకొచ్చేవాళ్ళం. అది చూసిన వాళ్ళు చెప్పాల్సింది. అక్కడికి 2-3 వెహికల్స్ ఆగున్నాయి, సీసీ కెమెరాలు కూడా లేవుంటున్నాయి. మనం నిర్ణయం తీసుకునేదానికి ఎవరిని అనేదానికి లేదు. భయభ్రాంతి సడన్గా 5 మినిట్స్ అయింది. అప్పటికే మేము ఆయన్ని తీసే లోపల వాళ్ళ బాబు వాళ్ళకి ఫోన్స్ చేస్తున్నారంట, డ్రైవర్స్ వాళ్ళంటే. నిన్న జానీబాయ్తో కలిసి మా జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో నాదెళ్ల మనోహర్ని కలిసి రిటర్న్ వచ్చే పరిస్థితిలో 10:50 సమయంలో కారు బోల్తా పడి ఉన్నింది. కియా కార్ని వల్ల మమ్మల్ని క్రాస్ చేసి వచ్చిన వెహికల్ అది పల్టీ కొట్టున్న పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి దాదాపుగా ఒక 5-6 లారీలు, ఒక 2-3 కార్లు ఉన్నాయి. ఎవరు కూడా దాన్ని తిప్పే ప్రయత్నం చేయలేదు. మాతో ఉన్న 10 మంది ఆ కారుని తిప్పడం జరిగింది. లోపల మనుషులు ఎవరో ఉన్నారని చెప్పి ఫ్రంట్ అద్దం పగలగొట్టి మనిషిని అయితే బయటికి తీసాము. వచ్చిన తర్వాత మన చంద్రశేఖర్ రెడ్డిగా గుర్తించాము. ఆయన మమ్మల్ని కూడా గుర్తించారు. కిషోర్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏమైంది అనేసి. ఆ ప్రమాద పరిస్థితిలో ఉన్నారు, అంబులెన్స్కి ఫోన్ చేసాము. రావడం టైం అవుతుంది, తల ఇంజూరీ అయింది, బ్లడ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని చెప్పి మా సొంత వెహికల్లో తీసుకొచ్చాం. అప్పుడు అక్కడ ఉన్న పోలీసులు కూడా మమ్మల్ని అనుమానించడం జరిగింది. మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు, మీరు ఏమైనా యాక్సిడెంట్ చేశారని చెప్పి జానీబాయ్ని అయితే కొంతమందిని అడగడం జరిగింది. కానీ పౌరులకు మన హక్కుల కోసం పోరాడమే కాదు, మన విధులు కూడా నిర్వర్తించాలి. ప్రమాదంలో ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరినైనా కూడా మనం కాపాడేదానికి ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. దర్యాప్తు జరిగిన తర్వాత మనం చేశామా లేదా అనేది తెలుస్తుంది. మనం భయపడి పారిపోతే ఒక ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతాం. ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా ఎన్నో సేవలు అందించున్నారు. కరోనా సమయంలో ఎంతోమందికి భోజనాలు చేస్తున్నారు. ఆయన చేసిన సేవలో, లేకపోతే దారిలో పోతున్న ఒక తల్లి ఆ పైట తీసి ఆ తలకు కట్టమన్న వస్త్రం, ఈ మన జానీబాయ్ జపం చేసుకునే ఒక మాల ఇచ్చిన పుణ్యమో, నేను తెలిసిన వాడిని కాబట్టి నా స్పర్శ పుణ్యమో ఈరోజు ఆయన సేఫ్గా ఉన్నారు. వీలైనంత త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటున్నాను. పోలీసు యంత్రాంగం ఎవరైతే ఉన్నారో అధికారులందరూ కూడా నా విన్నపం, ప్రమాద పరిస్థితుల్లో
ఎటువంటి పరిస్థితి ఉన్నా కూడా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాన్ని కాపాడేదానికి మీరు హాస్పిటల్కి సొంత వెహికల్లో కూడా తీసుకెళ్లాల్సిందిగా సూచనలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అది వాస్తవానికి అయితే ఏదైతే ఆ సంఘటన జరిగిందో ఆ స్థలంలో అయితే మాత్రం కిషోర్ అన్న గారు అదేవిధంగా జానీ మాస్టర్ కూడా అక్కడే ఉన్నారనమాట. సో అక్కడ ఉన్న నేపథ్యంలో అంటే అక్కడ ఉన్నారని కాదు, వాళ్ళు మంగళగిరి నుంచి మన నెల్లూరు రిటర్న్ రావడం వచ్చేటువంటి క్రమంలో ఆ హైవేలో అక్కడ యాక్సిడెంట్ జరిగిందనమాట. ఆ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. వాస్తవాలు ఏంటి అనేది వెలుగులోకి రావడానికి అక్కడ చుట్టుపక్కల ఏ సీసీ కెమెరాలు లేనందువలన వాళ్ళు చెప్తున్నారనమాట. అదేవిధంగా సడన్గా అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ కారణంగానే ఇమీడియట్గా వాళ్ళు పోలీసు వారికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీసు వారు కూడా అక్కడికి వెళ్ళి అది కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారని కూడా విషయాలు మనం తెలుసుకుందాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.